వెల్కమ్ టు మై ఛానల్ గైస్. లాస్ట్ వీడియోలో మనం డెసిమల్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలో చూసాము. ఇవాళ వచ్చేసి డెసిమల్ నుంచి ఆక్టల్కి ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. డెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. లెట్స్ టేక్ 974 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. టు ద బేస్ 10, ఎందుకంటే డెసిమల్ అన్నాం కాబట్టి దాన్ని ఈక్వివాలెంట్ బేస్ 8కి మార్చాలి, ఎందుకంటే ఆక్టల్ అనే బేస్ 8 అవుతుంది కాబట్టి. సో ఇంతకుముందు మనం ఏం చేసామంటే బైనరీ కన్వర్ట్ చేసినప్పుడు బైనరీ బేస్ అనేది 2 కాబట్టి మనం 2తో డివైడ్ చేసాము ఇంటిజర్ పార్ట్ని. ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ లేదు, మొత్తం ఓన్లీ ఇంటిజర్ పార్ట్. సో ఈ 974 ఏదో ఉందో దీన్ని సక్సెస్ఫుల్గా 8తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 8 1 8, సో 1 వచ్చింది. 16 17 ఉంది, అంటే 8 2 16. నెక్స్ట్ మళ్ళీ 1 ఉంది. నెక్స్ట్ 8 1 8, సో రిమైండర్ వచ్చేసి 6 వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ 8తో డివైడ్ చేయాలి. 8 1 8, సో 4 ఉంది. 41, అంటే 8 5 40, అంటే రిమైండర్ ఎంత ఉంది? 1 ఉంది. నెక్స్ట్ 8 1 8, 8 16. 16 అనేది మోర్ అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలి? ఓన్లీ 8 1 8 తీసుకున్నాం. రిమైండర్ ఎంత ఉంది? 7 ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మన బాటమ్ వన్ స్టార్ట్ చేసి సేమ్ ఇంతకుముందు లెక్కనే టాప్కి తీసుకోవాలి. అంటే 1 7 1 6, 974 టు ద బేస్ 10 అనేది 1 7 1 6 టు ద బేస్ 8కి ఈక్వల్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసి డెసిమల్ పార్ట్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ అనేది 0.35 టు ద బేస్ 10, దాన్ని ఈక్వివాలెంట్ బేస్ 8కి మార్చుకుందాం. సో మనం ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది కాబట్టి మనం మల్టిప్లై బై 8 చేయాలి. ఎలాగైతే ఇంతకుముందు మల్టిప్లై బై 2 చేస్తామో ప్రీవియస్ వీడియోలో, సేమ్ అదే విధంగా రిమైనింగ్ అంతా సేమ్ ప్రాసెస్. సో 0.35 ఇంటూ 8 చేస్తాం. సో ఇది అప్రాక్సిమేట్లీగా మనకు 2.80 వస్తుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇందులో ఫ్రాక్షనల్ పార్ట్ ఏముంది? 0.80 ఉంది. మళ్ళీ దాన్ని ఇంటూ 8 చేయాలి. సో 0.8 ఇంటూ 2 చేస్తాం, అంటే ఇంటూ 8 చేస్తాం, అంటే 6.4 వస్తుంది. నెక్స్ట్ ఇందులో 0.4 ఉంది. మళ్ళీ 0.4 తీసుకున్నాం. 0.4 ఇంటూ 8 చేస్తున్నాం, మళ్ళీ ఎంత వస్తుంది? మనకు 3.2 వస్తుంది. నెక్స్ట్ ఇందులో 0.2 ఉంది, రైట్? 0.2 తీసుకున్నాం. 0.2 ఇంటూ 8 చేసినాం, అంటే ఎంత? 1.6 వస్తుంది. ఇందులో మళ్ళీ 0.6 ఉంది. 0.6 ఇంటూ 8 చేస్తున్నాం, అంటే ఎంత? 8 6 48 కాబట్టి 4.8 వస్తుంది, రైట్? మళ్ళీ మనం దీన్ని రిపీట్ చేస్తాం అనుకోండి, 0.8 ఇంటూ 8 వస్తుంది, అంటే ఎంత? మళ్ళీ సేమ్ 6.4 వస్తుంది, రైట్? అంటే ఇక్కడ వచ్చిందే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. సో మనం ఇక్కడ దాకా ప్రాసెస్ అనేది స్టాప్ చేసేయాలి. తర్వాత మనం ఏం చెప్పుకున్నాం? ఈ పాయింట్ ముందున్న వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేది మనం నోట్ చేసుకోవాలి. పాయింట్ ముందు వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. సో 2 నోట్ చేసుకున్నాం. మళ్ళీ పాయింట్ ముందు ఎంత ఉంది? 6 ఉంది. 6 నోట్ చేసుకున్నాం. పాయింట్ ముందు 3 ఉంది. సో 3. పాయింట్ ముందు 1 ఉంది. 1 సేమ్, మళ్ళీ ఇలాగే 4. సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్కి మన బాటమ్ నుంచి టాప్కి తీసుకుంటాం కదా. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, అంటే టాప్ నుంచి బాటమ్ తీసుకొని రాయాలి నెంబర్స్, అంటే ఈ ఆర్డర్లో రాయాలి. అంటే ఏమవుతుంది మనకు? 2 6 3 1 4 టు ద బేస్ 8 అవుతుంది ఒక ఈక్వివాలెంట్ అనేది, రైట్? కాదు, ముందు ఇంకోటి ఇక్కడ 0.35 కదా, సో పాయింట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఎలా వస్తుంది మనకు? 0.35 టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 0.26314. మళ్ళీ ఇక్కడ సేమ్ రిపీట్ అవుతుంది కాబట్టి మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో టు ద బేస్ 8. సో డెసిమల్ నుంచి ఆక్టల్ కన్వర్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చి డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్కి ఎలా మార్చాలో చూద్దాం. రైట్? ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ఒకటి. సో లెట్స్ టేక్ 28.6875 డెసిమల్ అన్నాం కాబట్టి టు ద బేస్ 10 టు ద ఈక్వివాలెంట్ ఆఫ్ హెక్సాడెసిమల్, అంటే 16కి మార్చాలి, రైట్? ఫస్ట్ మనకి ఏం తెలియాలి అంటే హెక్సాడెసిమల్లో 16 డిజిట్స్ ఉంటాయని తెలుసు, రైట్? ఏంటి ఉంటాయి ఇందులో? మనకు A to F ఉంటుంది. సో ఇందులో మనకు 6 ఉన్నాయి. అలాగే ఫ్రమ్ 0 to 9 ఉంటాయి. సో ఓవరాల్ 16 వాల్యూస్ ఉంటాయి. హెక్సాడెసిమల్లో మనకు A రిప్రజెంట్స్ 10, అలాగే B అంటే 11, అంటే ఎక్కడైతే 11 ఉంటుందో అక్కడ Bతో రిప్లేస్ చేయాలి. సేమ్ 10 ఉంటే Aతో రిప్లేస్ చేయాలి. C ఉంటే 12తో రిప్లేస్, 12 ఉంటే Cతో రిప్లేస్ చేస్తాం.
డి అంటే 13, ఈ అంటే 14, అలాగే ఎఫ్ అంటే ఎంత మనకు 15 అర్థం. నీకు ఎక్కడైనా 10, 11 ఇవి కనిపిస్తే వాటిని ఏం చేయాలి మీరు ABCDEFతో రిప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఏం తీసుకున్నాం ఇప్పుడు 28 తీసుకున్నాం అంటే ఇంటిజర్ పార్ట్ చేయాలి సెపరేట్గా, దీని రెండు సెపరేట్గా చేసిన తర్వాత మనం అడిషన్ తీసుకుంటాం. సో 28 తీసుకున్నాం రైట్, ఇది ఇంటిజర్ పార్ట్. 28ని మనం ఎలా మార్చుతున్నాం టు ద హెక్సాడెసిమల్ మార్చుతున్నాం అంటే బేస్ 16. సో 16తో డివైడ్ చేయాలి, 16 1 16, రిమైండర్ అంతా మనకు. సో 16 16 అంటే రిమైండర్ వచ్చేసి 12 ఉంటుంది. సో 12 అంటే ఎంత మనకు, సో 12 అంటే సి రైట్. సేమ్ ఇంకేమన్నా మళ్ళీ డిజిబుల్ పాసిబిలిటీ అవుతుందంటే, సో పాసిబిలిటీ ఏం లేదు. సో మా 16 × 0, 0 + 1 ఉంటుంది. సో 1 ఇక్కడ రిమైండర్ అనేది అంటే మళ్ళీ సేమ్ బాటమ్ నుంచి టాప్కి తీసుకోవాలి. అంటే 28 ఎంత వస్తుంది మనకు 1, 12 అంటే సి ఒకటి 1Cకి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, 0.6875 ఉంది, దీన్ని కన్వర్ట్ చేయాలి. సో 0.6875 ఉంది రైట్. సో ఈ ఫ్రాక్షనల్ పార్ట్ కాబట్టి దీన్ని మనం కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తున్నాము, దేనిలోకి అయితే మార్చుతున్నామో దాంతో ఇంటూ చేయాల్సి వస్తుంది. సో మనము హెక్సాడెసిమల్కి మార్చుతున్నాము అంటే బేస్ 16. సో ఇంటూ 16 చేయాలి. ఇంటూ 16 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత వస్తుంది, 11 వస్తుంది. 11 ఇస్ నథింగ్ బట్ ఏంటి, బి. దీనికి ఫ్రాక్షనల్ పార్ట్ అనేది ఏం రాలేదు. సో మనకు ప్రాసెస్ అనేది ఇక్కడనే స్టాప్ చేసేస్తాం. సో ఓవరాల్గా మనకు 28.6875 టు ద బేస్ 10 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 28 అంటే ఎంత వస్తుంది, 1C వచ్చింది. సో 1C పాయింట్, ఈ పాయింట్ అది కూడా పెట్టేసుకుంటాం రైట్. నెక్స్ట్ ఏముంది, ఇది 675 ఈక్వల్ రాయాలి, అది ఎంత వచ్చింది మనకు, బి వచ్చింది. సో బి టు ద బేస్ ఎంత 16. ఎగ్జాంపుల్ నెంబర్ 2, 675.625 టు ద బేస్ 10ని టు ద బేస్ 16కి మార్చుకుందాం. అంటే సో అది మన హెక్సాడెసిమల్ నెంబర్ రైట్. సో 675 తీసుకున్నాం, సేమ్ 16తో డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో 16 4 = 64, 3 మిగిలింది 35 అంటే 16 2 = 32. సో రిమైండర్ విల్ బి 3. నెక్స్ట్ సేమ్ 16 2 = 36 నెక్స్ట్ రిమైనింగ్ ఎంత ఉంది, సో 10 విల్ బి దేర్. 10 అంటే ఈ రిప్రజెంటేషన్. సేమ్ మళ్ళీ 16 0 = 0, రిమైండర్ విల్ బి 2 రైట్. బాటమ్ 1 స్టాప్ చేసి టాప్ దాకా రాసుకోవాలి. అంటే ఎంతకి ఈక్వివలెంట్ అవుతుంది, ఇది 2A3కి ఈక్వివలెంట్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ ఇది మనం 675 మాత్రమే చేసాము. సో ఇంకో పార్ట్ ఏముంది మనకు 0.625 ఉంది. సో దీనికి కూడా మనం చేయాలి. అంటే 0.625 ఫ్రాక్షనల్ పార్ట్ కాబట్టి దీన్ని మనం ఇంటూ 16 చేసుకోవాలి. ఇంటూ 16 ఎందుకంటే హెక్సాడెసిమల్ మార్చుతున్నాం కాబట్టి రైట్. ఇది చేస్తే మనకు ఎంత 10 వస్తుంది రైట్. 10 ఇస్ నథింగ్ బట్ మనం హెక్సాడెసిమల్లో ఏతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇవి రెండు మనం కంబైన్ చేసి రాసుకుంటే సొల్యూషన్ వచ్చేస్తుంది. అంటే ఏంటి, 675.625 టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఇంటిగ్రల్ పార్ట్ అది. సో 2A3 పాయింట్ నెక్స్ట్ ఏముంది 10 నథింగ్ బట్ ఏ ఉంది. సో 2A3.8 టు ద బేస్ 16 అవుతుంది రైట్. కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి కూడా మనము చూసుకుందాం ఇప్పుడు. లెట్స్ టేక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి మీకు హోంవర్క్ ఇస్తున్నా, మీరు ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే లెట్స్ టేక్ 873 టు ద బేస్ 10, దాన్ని ఒక ఈక్వివలెంట్ బేస్ 16 మార్చేసేయండి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి 167 టు ద బేస్ 10ని టు ద ఈక్వివలెంట్ 16కి మార్చండి. తర్వాత లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్ 0.1875 టు ద బేస్ 10 టు ద బేస్ 16, 0.854 టు ద బేస్ 10 టు ద 16 మార్చేయండి. సో వీటి ఆన్సర్స్ వచ్చేసి నాకు కామెంట్లో పెట్టండి. ఆన్సర్స్ రాంగ్ ఉన్నాయి కరెక్ట్ ఉన్నాయని నేను చెప్పేస్తాను. సో మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.